వ్యవసాయం సులభతరంతో పాటు లాభదాయకం కావాలని మంత్రి కొల్లు రవీంద్ర తెలిపారు. కృష్ణా జిల్లా మచిలీపట్నం నియోజకవర్గ పరిధిలోని చిట్టిపాలెం గ్రామంలో పూడికతీత పనులకు మంత్రి రవీంద్ర శంకుస్థాపన చేశారు. రైతు అభివృద్ధి ధ్యేయంగా కూటమి ప్రభుత్వం పనిచేస్తోందని అన్నారు. ఇందులో భాగంగా ఖరీఫ్ సీజన్ ప్రారంభానికి ముందే కాలువలు, డ్రైన్లతో పూడికతీత పనులకు ప్రభుత్వం శ్రీకారం చుట్టిందని అన్నారు. ఇందుకోసం మచిలీపట్నం నియోజకవర్గానికి 3.5 కోట్ల రూపాయల నిధులు మంజూరు అయ్యాయని పేర్కొన్నారు. కాలువలకు సకాలంలో నీరు విడుదల చేసి రైతులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా చేస్తామని మంత్రి కొల్లు వెల్లడించారు. అలాగే ముఖ్యమంత్రి గారు ఈ రాష్ట్రంలో అన్ని వ్యవస్థల్ని కూడా సక్రమంగా నడిపించడానికి ఈ 2 సంవత్సరాలుగా చాలా కార్యక్రమాలని మనం చేసుకున్నాం. అటు రోడ్లు కానీ ఇవన్నీ కూడా ఈరోజు పనులు వేగవంతంగా జరుగుతున్నాయి. అలాగే ప్రధానమైనటువంటి రైతులకి ముఖ్యమైనటువంటిది ఇరిగేషన్కి సంబంధించి గత 5 సంవత్సరాలు కూడా ఎటువంటి కనీసం ఒక పారెడు మట్టి కూడా తీసిన పరిస్థితి లేదు. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో ఆనాడు ఇక్కడ మంత్రులుగా పనిచేసినటువంటి వ్యక్తులు కనీసం రైతులు ఏం ఇబ్బందులు పడుతున్నారా, రైతులకి ఏమైనా కష్టాలు ఉన్నాయని చెప్పి ఏనాడు కూడా గమనించినటువంటి పరిస్థితి లేదు. అయితే మొన్న ముఖ్యమంత్రి గారు ఇరిగేషన్ మినిస్టర్ గారికి క్లియర్ డైరెక్షన్ ఇచ్చారు. క్యాబినెట్లో కూడా ఆమోదం పొందడం జరిగింది. దగ్గర O&M కింద, అంటే ఆపరేషన్ అండ్ మేనేజ్మెంట్ కింద, మెయింటెనెన్స్ కింద దగ్గర 3 కోట్ల రూపాయలు, 1,75,00,000 ఇరిగేషన్ కాలువలకి, 1,75,00,000 డ్రైనేజీల రిపేర్లకి ఇవాళ మనకి ఇవ్వడం కూడా జరిగింది. ఆ పనులు ఈ రోజున ఇక్కడ అరిసేపల్లిలో ప్రారంభించుకోవడం జరిగింది. ఇప్పుడే ఈ కాలువ దగ్గర 6 లక్షల రూపాయలకు సంబంధించినటువంటి ఈ కాలువని, ఈ మట్టి ఏదైతే తీయాల్సినటువంటి పనులన్నీ కూడా ప్రారంభించుకోవడం కూడా జరిగింది. ఇదే కాకుండా మరి గతంలో ఏదైతే బందర్ సెక్షన్ కింద 17 పనులు, 99.36 లక్షల పనులు, అలాగే 9th ఛానల్ కింద 11 పనులకి 75 లక్షలు ఆల్రెడీ పనులు మంజూరయ్యాయి. అలాగే మురుగునీటి కాలువల కింద 32 పనులకి 1,75,00,000. అంటే ఇవన్నీ కూడా ఎండాకాలంలోనే చేయడానికి నిర్ణయించుకున్నాం. అదే వర్షాలు పడిన తర్వాత గతంలో వర్షాలు వచ్చాక ఊరికే పైన బకెట్ ఆడిచ్చి బిల్లులు చేసుకునేవాళ్ళు తప్ప ఎక్కడా కూడా సంపూర్ణంగా పనులు చేసినటువంటి పరిస్థితి లేదు. కానీ ఈ సంవత్సరం అయితే పూర్తిగా సమ్మర్లోనే పనులన్నీ కూడా కంప్లీట్ చేసి రేపు కాలువలు వదిలే నాటికి పనులు పూర్తి చేసి చూపించడం జరుగుతుంది. ఇది ఊరికే పైన మాటలు చెప్పే ప్రభుత్వం కాదు. ఇదే కాకుండా బందరు మచిలీపట్నం పరిధిలో దగ్గర 5 కోట్ల రూపాయలు